కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. విజయవాడ, గుంటూరుకు ఏమాత్రం తీసిపోని విధంగా తెనాలిని అభివృద్ధి చేసుకుందాం అంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పదే పదే చెప్పిన మాటలు విదితమే. ఆ దిశగా నాదెండ్ల అడుగులు వేస్తున్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాటలు వింటే తెనాలి ప్రజలు గర్వపడే విధంగా అమరావతికి దీటుగా తెనాలి మారబోతుందని అర్థమవుతుంది. శిథిలావస్థలో ఉన్న తెనాలి మున్సిపల్ బిల్డింగ్ను పునర్నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ నవీన్తో కలిసి మంత్రి చర్చలు జరిపారు. నూతన బిల్డింగ్ నమూనాలను కూడా సిద్ధం చేశారు. ఈ బిల్డింగ్ పూర్తయ్యే వరకు పురపాలక సిబ్బందిని ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ పై అంతస్తులోకి మార్చనున్నట్లు తెలిపారు మంత్రి మనోహర్. ఎంతో చరిత్ర కలిగిన ప్రస్తుత మున్సిపల్ బిల్డింగ్ 1966లో స్వర్గీయ మాజీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య కాలంలో ఈ మున్సిపల్ కార్యాలయం నిర్మాణం జరిగింది. ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరడం వల్ల వర్షం కురిస్తే పెచ్చులోటు పెట్టడం, స్లాబ్ నుండి వర్షం కారటం జరుగుతుంది. గత ప్రభుత్వం ఈ బిల్డింగ్ పునర్నిర్మాణం చేయాలని భావించినా అది నెరవేరలేదు. నేడు రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న మనోహర్ చొరవతో పూర్తి చేయబోతున్నారు. అందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ నవీన్తో కలిసి మంత్రి చర్చలు జరిపారు. కొత్తగా నిర్మించబోతున్న మున్సిపల్ బిల్డింగ్ నమూనాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. మున్సిపల్ బిల్డింగ్ ఎదుటి నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది, ప్రక్క నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది అనే స్కెచ్ చూపించారు. నూతన మున్సిపల్ బిల్డింగ్లో షాపులు ఎటు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్లుగా ఉంటుందని, మొదటి అంతస్తులో ఎవరు ఉండాలి, రెండో అంతస్తులో ఏ స్టాప్ ఉండాలి, మూడవ అంతస్తులో కౌన్సిల్ హాల్తో పాటు ఇంకా ఏవేవి ఉండాలి అనే విషయాలను చర్చించి ఆ ప్రకారం నిర్మాణం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ టీపీఓ, ఎంఈ తదితరులతో ఈ విషయాల గురించి చర్చించారు. అనంతరం తీసుకున్న నిర్ణయాన్ని విలేకరులకు వివరించారు మంత్రి మనోహర్. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం. ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతానికి సేవలు అందించారు. అందులో ప్రధానంగా తెనాలి మున్సిపల్ ఆఫీస్ 1960లో పూర్తి చేసుకుని ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ప్రతిసారి కౌన్సిల్లో అనేక సందర్భాల్లో గందరగోళాలు, ఇవన్నీ కూడా ఒక చరిత్ర. అయితే ఈ ప్రాంతం కోసం మనం ఒక మంచి ప్రణాళికతోటి ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి జరగడానికి కోసం ఒక అద్భుతమైన కొత్త డిజైన్ చేసుకుంటూ ఎప్పటి నుంచో అందరూ కోరుకున్నట్టు తెనాలి మున్సిపల్ కార్యాలయం నూతన భవనం నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్కిటెక్ట్గా ఉన్న మా నవీన్ గారిని ఆహ్వానించి ఆయన గతంలో ఇచ్చిన డిజైన్స్ 3-4 నెలల నుంచి జరుగుతున్న ఈ చర్చలు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది గతంలో మనం ఎట్లా ఒక మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసాము, అదేవిధంగా ఇంకొక 30-40 సంవత్సరాలకి తెనాల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్న షాప్స్ అందరికీ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఒక బ్యూటిఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం పౌరులందరూ కూడా ఈ ఏరియాని ఒక చక్కటి ప్రదేశంగా, షాపింగ్ కాంప్లెక్స్గా, ఫ్యామిలీస్ కానివ్వండి, ఏ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక మంచి ప్రదేశంగా కూర్చుని ఆహ్లాదకరంగా ఉండడానికి కోసం ఈ ఏరియా మొత్తం తీర్చిదిద్దామనే ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. సుమారు 40 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారు అనుమతించిన విధంగా
పీపీపీ విధానంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఒక డెవలపర్ని ఐడెంటిఫై చేసి త్వరలోనే దానికి సంబంధించిన ఆర్ఎఫ్పీలు అంటారు, అదేవిధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వాళ్ళని ఆహ్వానించడం, ఈ ఆర్ఎఫ్పి టెండర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఇంకొక 3 నెలలు పడుతుంది. ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తామని మంత్రి నారాయణ గారు అనేక సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి ఆర్కిటెక్ట్ ఉండడం వల్ల చాలా ఫ్యూచరిస్టిక్గా అంటే భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం ఒక అధునాతనమైన భవన నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా మన తెనాలి ప్రజలు గర్వపడే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఇక్కడ మనం చేపట్టే ప్రతిదీ కూడా వర్తమాన జీవితానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలని అందరూ కూడా నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరిని సహకరించమని కోరుతున్నాను. తప్పకుండా అతి త్వరలోనే ఈ టెండర్స్ ఈ ప్రక్రియన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ డెమాలిష్ అయ్యి జూన్ మొదటి వారంలోనే నేను చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేశాను. జూన్ మొదటి వారంలోనే ఇప్పుడున్న మున్సిపల్ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి మనం మహాత్మా గాంధీ కాంప్లెక్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా 2వ అంతస్తుకి 3వ అంతస్తుకి ఆల్రెడీ పనులు అక్కడ ప్రారంభించుకున్నారు. వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత దీన్ని కూల్చివేసి కొత్తగా మనకు వచ్చిన అనుమతులు ఈ డిజైన్స్ మేరకు ఒక అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్ తెనాల్లో ఈ అమరావతికి ధీటుగా ఒక అద్భుతమైన బిల్డింగ్ మనం డిజైన్ చేసుకొని మనందరం గర్వపడే విధంగా ముందు తీసుకెళ్తాం. అంతేకాకుండా బుర్రిపాలెం రోడ్లో ఏర్పాటు చేయబోతున్న స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ శిక్షణ కోసం నెట్, స్కేటింగ్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాట్లపై కూడా మంత్రి మనోహర్ అధికారులతో ప్రజాప్రతినిధులతో చర్చించారు. దీన్ని మీరు ఒకటి ఏంటంటే మనం అనుకున్నట్టు కబడ్డీ నెట్ క్రికెట్ కోసం ఎంత వస్తే అంత పెడతాం. ఇదేమో బాస్కెట్బాల్ కోర్టు 2 వస్తే 2 పెడతాం. చాలా ఎసెన్షియల్, సరిపోతుంది. స్కేటింగ్ రింగ్ ఇక్కడ వచ్చింది కదా, ఇది వాకింగ్ ట్రాక్ కమ్ జిమ్ లాగా మనం దీన్ని కన్వర్ట్ చేస్తాం, సరిపోతుంది. దీంట్లోనే లెవెల్ వస్తుంది, దాంట్లోనే లెవెల్ వస్తుంది. సేఫ్టీ పర్పస్ కోచ్, లైఫ్ గార్డ్ అంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడే వస్తుంది స్ప్లాష్ పూల్ వస్తుంది. స్ప్లాష్ పూల్ వస్తుంది. ఎక్కడైతే వాళ్ళు 2 feet మొదలు పెడతారో 2 feet నుంచి ఇట్లా టేపర్ డౌన్, దాన్ని బట్టి చూస్తాం. అంటే షుడ్ వి హ్యావ్ అ కాంపిటీషన్ ద లెంత్ వెరీ యూస్ఫుల్ కదా. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా. డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ అవి చేద్దాం. So what we can say, Commissioner అన్నట్టు కూడా one corner will just make a splash pool. Yes sir. It's real toddlers to just jump in here. Yes sir. ఎట్లాగో ఏరియేటర్స్ అవి అన్నీ పెట్టాలి కదా. సో దానికి బ్యాలెన్స్ చేయడానికి మీరు ఒక సైడ్ ఇది పెట్టుకోవచ్చు, సరిపోతుంది. అదేవిధంగా తెనాలి ఓవర్ బ్రిడ్జి నుండి మార్కెట్ వరకు, అదేవిధంగా మార్కెట్ నుండి ఓవర్ బ్రిడ్జి వరకు నడిచే ప్రజల కోసం మోడర్న్ ఫుట్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని నిర్ణయించారు మంత్రి మనోహర్. మార్కెట్ సెంటర్కు వెళ్లే 4 రోడ్ల రహదారిపై విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, ప్రజలు నడిచి అటు ఇటు వెళ్లాలంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఇది గమనించానని, అందుకే ఈ ఫుట్ బ్రిడ్జి నిర్మాణం తలపెట్టినట్టు వివరించారు మంత్రి మనోహర్. మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ వెనుక భాగం నుండి ఎక్సలేటర్ ఏర్పాటు చేసి బ్రిడ్జిపై నడిచి వెళ్లేలా నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ వంతెన ఓవర్ బ్రిడ్జి వరకు ఉంటుందని, అక్కడ కూడా ఎక్సలేటర్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు మంత్రి మనోహర్. ఈ సందర్భంగా ఫుట్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి మనోహర్. జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించ
ఉదయించను ప్రశ్నలో అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా అణువణువు మండెరా జన 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 జనసేన కార్యాలయంతో పాటు 2 ప్రధానమైన అంశాలు గతంలో మాటిచ్చాను. 2011లోనే ఈ ట్రాఫిక్ వల్ల పాపం ఎవరైతే కాలినడకన వస్తున్నారో చెంచుపేట నుంచి మన మార్కెట్ సెంటర్కి మున్సిపల్ కార్యాలయం దగ్గరికి చాలా అంతరాయం కలుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదని ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేద్దాం అనుకున్నాం. ఫుట్ బ్రిడ్జ్ చాలా అధునాతమైన డిజైన్ తోటి చేద్దామని 2011లోనే అనుకున్నాం. కానీ ఆ కాలంలో పూర్తి చేసుకోలేకపోయాం ఆ టైంలో. సో ఈసారి మళ్ళీ దానికి ఆర్కిటెక్ట్ గారికి నవీన్ గారికి నేను రిక్వెస్ట్ చేశాను కొత్త డిజైన్స్ తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా, ఎందుకంటే నిధులు ఉన్నాయి. వీటితో పాటు మనం అనుకున్నట్టు బురిపాలెం రోడ్డు మీద ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక బాస్కెట్బాల్ కోర్ట్స్, అదేవిధంగా క్రికెట్ ఆడుకోవడానికి టెంట్ వేసి నెట్స్ వేసి పిల్లలకి మంచి ప్రాక్టీస్ కోచింగ్ అక్కడ జరిగేటట్టు, దాంతోపాటు స్కేటింగ్ రింగ్తో పాటు పెద్దలకి వాకింగ్ ట్రాక్ మరియు ఓపెన్ ఎయిర్ జిమ్ ఒకటి. సో ఈ ప్రధానమైన ఈ 4-5 అంశాలతో ఆల్రెడీ లేఅవుట్ డిజైన్ చేశారు. దానికి కూడా నిధులు మొన్న నేను తీసుకొచ్చిన 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మనకి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ బ్రిడ్జ్ నిర్మాణం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరితగతిన దానికి డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసుకుని ఆ పనులు కూడా ప్రారంభించుకునేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. తప్పకుండా నేను గతంలో ఎప్పుడు కూడా నేను ఊహించింది అది, విజయవాడకి గుంటూరుకి ధీటుగా తెనాలి పట్టణం ఉండాలి. ఒక మహానగరంగా మనం మార్చబోతున్నాం. మనకున్న ఆలోచనలు, ఇక్కడ ప్రజలు ఇచ్చిన సహకారం, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఈ కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అటువంటి మార్పులు తీసుకొచ్చి అందరి సహకారంతో మనం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దామని పౌరులందరూ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఫుట్ బ్రిడ్జ్ మనకి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి, అంటే మన మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర నుంచి మొదలై చెంచుపేట ఫ్లైఓవర్ వంతెన దగ్గరికి ఆ బ్రిడ్జ్ వెళ్ళేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. సో కాలినడకన పాపం ఎవరైతే ఆ ప్రాంతాల నుంచి వస్తున్నారో, మారిస్పేట నుంచి, చెంచుపేట నుంచి, ఆ ప్రాంతాల నుంచి మార్కెట్కి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ రెగ్యులేషన్లో. చూసే ఉంటారు మీరు, డివైడర్లు పెట్టి అవి చేసి ఎంత చేసినా కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆ సమస్య రాకుండా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఎవరైతే కాలినడకన వస్తున్నారో వాళ్ళకి అవకాశం కల్పించడానికి బస్సు కూడా, గుంటూరుకి వెళ్ళే బస్సులన్నీ కూడా అక్కడే ఆగుతాయి. సో ఎవరైతే పాపం ప్రయాణానికి కూడా ఉపయోగించుకుంటారో వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తారు.